జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బలోపేతం కావడానికి యువ నాయకులు కృషి చేస్తామని నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజా గౌడ్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్రంగా అభ్యర్థులు పెట్టి గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించి వారికి తగిన విధంగా చేయడానికి కేటాయించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లాలో విస్తృత స్థాయిలో మేము మా బీసీ సంక్షేమ సంఘంలో చేరడం జరుగుతున్నది. ఈ బీసీ సంక్షేమ సంఘం భవిష్యత్తులో బీసీలంతా ఏకమయ్యి బీసీ సంక్షేమ సంఘంలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. అదే భాగంలోనే తిరుపతి యూత్ ప్రెసిడెంట్గా తిరుపతి రాళ్ల శ్రీనుకు, అదే వైస్ ప్రెసిడెంట్గా అలగాన మహేష్కు ఇచ్చాం. ఈ బీసీ సంక్షేమ సంఘం బీసీలంతా ఏకతాటిగా మేము పనిచేస్తామని వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో బీసీలు పెద్దపీఠం ఏ పార్టీలు వేస్తాయో ఆ పార్టీలకే బీసీలు మద్దతు ఉంటుందని ఈ బీసీ సంక్షేమ సంఘం తరపున మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.